గత 2 వీడియోస్లో కాక్రోచ్ జనతా పార్టీ అలాగే E20 జనతా పార్టీ అని మాట్లాడాం. సో ఈ పార్టీలకు బాబు లాంటి ఇంకొక మూమెంట్ రాబోతుందండి. దీనిని చాలా సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే మాత్రము ఇది దేశానికే ప్రమాదం. ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళన్ అని అంటారు. ఈ రిజర్వేషన్ అనే మాట ఉంది చూసారా, చాలా డేంజర్. మీకు తెలిసే ఉంటుంది, విపి సింగ్ గారి గురించి మాట్లాడాం. ఆయన టైంలో ఈ రిజర్వేషన్ని తీసుకువచ్చినప్పుడు 63 మంది యువకులు మరణించారు. ఎలా మరణించారు అనుకున్నారు? వీళ్ళు సెల్ఫ్ ఇమోలేషన్ అంటే ఆత్మాహుతి అంటాం చూసారా, వాళ్లకు వాళ్ళు కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవడం. సో ఇది ఆ రోజుల్లో మీకు నేషనల్ వైడ్ ఎంతంత పెద్ద గొడవలు అంటే అంత డేంజర్ అండి. మళ్ళీ దానిని తీసుకురాబోతున్నాము, రిజర్వేషన్ హటావో ఆందోళన్. సో మీకు ఆన్లైన్లో చూసారనుకోండి, మాకు ఏకంగా 16 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. సో పెద్ద లెవెల్లో భారతీయులు, యువకులు, స్టూడెంట్స్ ముఖ్యంగా మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు. మేము ఈ పోరాటాలు మొదలు పెట్టబోతున్నామని వాళ్ళు అనౌన్స్ చేశారు. మీకు 1979 నుంచి కూడా ఇది ఎప్పుడు ఒక డిబేటబుల్ ఇష్యూ అండి. ఆ రోజుల్లో మొరార్జీ దేశాయ్ గారని ఆయన ప్రధానమంత్రి ఉండేవారు. మీకు బీపీ మండల్ అంటారు చాలామంది, మండల్ కమిషన్ అంటే మండలాల కమిషన్ ఇలా అనుకుంటారు, కాదండి. బీపీ మండల్ అనే అతను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఆయనకి ఈ బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఆయన 27% రికమెండేషన్ అన్నాడు. ఎవరికి రికమెండేషన్? అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్. ఇదేనండి విషయం. రిజర్వేషన్ ఓబీసీ అంటారు. అంటే ఇక్కడ మనము కులాల గురించో మతాల గురించో మాట్లాడడం లేదు, ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంటాం చూసారా, దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా, మోదీ గారు, అమిత్ షా గారు కూడా చాలా తప్పుడు అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద ఒక విడి వింగును పెట్టి ఈ ముస్లిం ఓటు బ్యాంకును మనం ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చెయ్యాలి. జరిగిందా? మోదీ బాయ్జాన్ అప్పట్లో ఒక మూమెంట్ గుజరాత్లో జరిగింది. ఏంటండి ఫలితము? అలా ఉండదండి. సో ఇలాంటి ఆలోచనలు, మరి ఇలాంటి ఐడియాస్ నాకు తెలిసి ఏ జయశంకర్ గారు లేదా అజిత్ దోవెల్ గారు వాళ్ళు ఎవరు ఇవ్వరు. ఇలాంటి ఆలోచనలు ఉండవు. మరి ఎవరు చేస్తున్నారో తెలీదు. ఇదంతా పిచ్చి ఆలోచనలు. అలా జరగదు. మీరు దేశాన్ని దేశముగా చూడాలి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఏదైతే మాట్లాడుతున్నానో, ఇప్పుడు జేఈఈ అంటారు కదండి, అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అంతే కదండి. సో ఇప్పుడు జేఈలో ఏంటి, మీకు రిజర్వేషన్స్ చూడాలి. రిజర్వేషన్స్ చూసినప్పుడు జనరల్ అంటారు. ఇప్పుడు జనరల్ అన్నారు అనుకోండి, ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనరల్ గ్రూప్ అన్నారు అనుకోండి, రెడ్డీస్, కమ్మాస్, ఈ బ్రాహ్మలు, వైశ్యాస్, క్షత్రియాస్, వెలమాస్ వీళ్ళు ఉంటారు. సో వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉండవు. అలాగే అన్య మతస్థులు కూడా కొంతమంది. కానీ మీరు చూసారనుకోండి, 90% జనరల్ కేటగిరీలో మీకు నంబర్స్ వచ్చినా వాళ్లకు ఉద్యోగము రాకపోవచ్చు. అదే ఒక ఎస్సీ ఎస్టీ వీళ్లకు 35% నంబర్స్ వచ్చినా కూడా మీకు గవర్నమెంట్ ఉద్యోగము రావచ్చు. మరి ఇది అన్యాయము కదండి అనొచ్చు. సో ఇప్పుడు జనరల్స్కి బాగా తెలుసు మనకు ఈ రిజర్వేషన్ ఉండదు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తెలుసు తక్కువ మార్కులు వచ్చినా కూడా మనకు గవర్నమెంట్ ఉద్యోగము దొరుకుతుంది. మధ్యలో ఉండే ఈ ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఇప్పుడు వీళ్ళని చూసారనుకోండి షాకింగ్గా ఉంటుంది. అంటే బ్రిటిష్ వాడికి బాగా తెలుసు ఈ హిందువులు అనేవాడు కలవరండి, వీళ్ళ మధ్య యూనిటీ అనేది ఉండదు. కాబట్టి ఎక్కడికక్కడ వీళ్ళని విడగొట్టేస్తే, పూర్తిగా విడగొట్టేస్తే, ఇప్పుడు రెడ్డీస్ అంటాము వీళ్ళు హిందువులే, అలాగే కమ్మాస్ అంటాం వాళ్ళు హిందువులే, కలుస్తారా? కలవరు కదా. ఎప్పుడు ఏదో ఒక పొలిటికల్ డ్రామా జరుగుతూనే ఉంటుంది కదా, ఎందుకు వీళ్ళు కలవరు? అలాగే తక్కిన హిందూ కులాల వాళ్ళు కూడా కదా, మధ్యలో గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా. సో ఇది బ్రిటిష్ వాడికి బాగా తెలుసు. సో వాడు ఏం చేస్తాడు, మ్యాక్సిమం ఎంతలాగా వీళ్ళని విడగొట్టాలో విడగొడుతూ పోండి. సో వీళ్ళు ఎప్పుడూ కూడా కలవకుండా ఉంటే మనము హ్యాపీగా ఈ దేశాన్ని పరిపాలించుకోవచ్చు. ఈ ప్లానింగ్తో మీరు చూసారనుకోండి, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే 983 జాతులండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం అన్నప్పుడు 3% ఉంటుంది,
మరి వీళ్ళకు ఉద్యోగాలు అన్నప్పుడు ఇంపాసిబుల్ కదా. సో దీన్నే జీ రోహిణి కమిషన్ అంటారు. అంటే ఢిల్లీ హైకోర్టులో ఈవిడ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. సో రోహిణి గారికి ఈ పని అప్పచెప్పారు. రోహిణి కమిషన్ అంటారు. ఆవిడ మీకు 2023లో ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఆవిడ ఏమంటారంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ఉద్యోగము కూడా ఈ ఓబీసీ అనబడే జాతికి లేనే లేదండి. ఎటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి లేనే లేవు. కాబట్టే ఇవాళ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ, మొన్న మీరు విన్నారా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, అసలు ఓబీసీస్ మిమ్మల్ని గెలిపించడమే, మీకు మ్యాక్సిమం ఉద్యోగాలు ఇప్పించడమే నా యొక్క ప్రాథమిక కర్తవ్యము. అంటే కాంగ్రెస్ నుంచి ఓబీసీ ఓటు బ్యాంకును ఈయన సాధించడానికి ఇది మాట్లాడారు. బీజేపీ వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు, అంతే కదండి. బీజేపీ వాళ్ళు కూడా ఈ ఓటు బ్యాంక్ అంటే ఓబీసీ ఓటు బ్యాంక్ అనేది మాకు కావాలండి. హ్యూజ్ పాపులేషన్ కదా, 50%కి పైగా వీళ్ళే ఉంటారు. అంటే మీరు జనరల్స్ని తీసేయండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసేయండి, అన్య మతస్థులను తీసేయండి, మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు. మరి వీళ్ళను ఎలాగ సంతృప్తి పరచాలి, సో వీళ్ళ ఓటు బ్యాంకును ఎలా కొల్లగొట్టాలి, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఇదే ఆలోచిస్తుంది. కానీ మార్గము ఉందా? ఆ రోజుల్లో మండల్ కమిషన్, తరువాత మీకు రోహిణి కమిషన్, ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవండి, వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందడం లేదు, వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే ఈవిడ ఇచ్చిన రిపోర్ట్. కానీ రిజర్వేషన్ని మీరు ఒకవేళ లేదు అనుకోండి, ఇప్పుడు మూమెంట్ రాబోతుంది కదా, మీరు జస్ట్ విపి సింగ్ గారు 1990లో విపి సింగ్ గారి కాలంలో ఏం జరిగిందంటే సరిగ్గా ఇలాగే దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి, చేస్తేనే దేశానికి మంచిదని ఆయన కంకణం కట్టుకొని ఉన్నాడు. సో మండల్ కమిషన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. కానీ యావత్ భారత్ తిరగబడిందండి. అగ్రకులాల వాళ్ళు అనండి, ఈ జనరల్స్ అనండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనండి, వాళ్ళు వాళ్ళ ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. సో ఆగస్టు 1990లో మొదలైన ఈ మూమెంట్ మీకు ఒక వైల్డ్ ఫైర్ లాగా యావత్తు భారత్, ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్ అన్నాము, ఇమీడియట్గా పంజాబ్లో యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చేసిందే ఈ పేపర్ లీక్. కర్ణాటకలో సేమ్ మూమెంట్, అలాగే మీకు బీహార్ అనండి, కేరళ, ఎక్కడైనా కూడా ఈ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రతి వాళ్ళకు కూడా మనకు అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు E20 అన్నప్పుడు అంతా సెలబ్రిటీసే, వాళ్ళు చేసిన ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఎంతలాగా సర్క్యులేట్ అవుతుంది. ఓహో నితిన్ గడ్కరీ ఇది చేసి ఉంటారేమో వస్తుంది కదండి. ముందైతే డ్యామేజ్ జరిగిపోతుందండి, తర్వాతే కదా మీకు కోర్టు అంటాము, అక్కడ కేసులు అంటాము, శిక్ష అంటాము. ముందు సోషల్ మీడియాలో మీకు జరగాల్సిన డ్యామేజ్ అనేది జరిగిపోతుంది. కాబట్టి మీకు ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన్ ఇది ఒకవేళ భారత్లో డెమోక్రటిక్ కంట్రీ కదండి, ఖచ్చితంగా మీరు పర్మిషన్ ఇచ్చే తీరాలి. పీస్ఫుల్గా మీకు ఈ మూమెంట్ జరిగేలా చూసుకోవాలి. ఒకవేళ వీళ్ళు తిరగబడ్డారు అనుకోండి, విపి సింగ్ కాలంలో ఏం జరిగిందో మొత్తం డేటా పెట్టుకొని ఇది ఏం అవుతుందో తెలుసుకోకపోతే, ఇంకా చెప్పాలంటే మొరార్జీ దేశాయ్ గారి కాలానికి కూడా వెళ్ళాలి. మండల్ కమిషన్ ఏం చెప్పింది, దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు ఎలా ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు ఒకవేళ అదే మూమెంట్ వస్తే ఇవాళ ఏంటి ప్రపంచమే చూస్తుంది ఫ్రెండ్స్. చూసుకోండి, ఇదంతా మీకు విదేశాల్లో జరుగుతున్న మూమెంట్స్ అంటే మన భారతీయులు బాగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. అలాంటిది ఒకవేళ భారత్ను టార్గెట్ చేసి ఇలాంటి రిజర్వేషన్ మూమెంట్ మొదలయ్యింది అనుకోండి, ఇది చాలా చాలా డేంజర్. మరి సెంట్రల్ గవర్నమెంట్ అనండి, తక్కిన ఏజెన్సీస్ వీళ్ళు గమనిస్తున్నారా? ఒకవేళ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అనుకోండి, ఇది ఎంత డేంజర్. నీట్లో కూడా ఇదే ప్రాబ్లం కదా, -40 అయినా కూడా వీళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. మరి కష్టపడి చదివే మేము ఏమిటి అడుగుతారు కదా అందరూ కూడా. అలాంటి ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు ఇది ఎంత డేంజరస్గా మారవచ్చు, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.